హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో నాలే రాజా కోలి మజా కన్నడ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం భయ్య. టైటిల్ మీనింగ్ వచ్చేసి రేపటి రాజా కోడి మజాన్ అయితే వస్తుంది. ఇంగ్లీష్ లో చెప్పాలంటే టుమారోస్ కింగ్ చికెన్ ఫన్. టైటిల్ వెరైటీగా ఉంది కదా, కాన్సెప్ట్ కూడా అలాగే ఉంటుంది భయ్య. ఇది వచ్చి కన్నడ మూవీ, తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడాలి. ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 31 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ప్రతి ఒక్కరింట్లో సండే వచ్చిందంటే నాన్ వెజ్ అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట. చాలా హౌసెస్ లో అయితే. మీరు వెజిటేరియన్స్ అయితే నేనేం చేయలేను భయ్య, నాన్ వెజ్ లవర్స్ కోసం చెప్తున్నా. అలాంటి టైంలో స్నేహ అనే అమ్మాయి అయితే సండే రోజు చికెన్ తిందామని అయితే చూస్తుంది అనమాట. బట్ అదే రోజు గాంధీ జయంతి అవ్వడంతో మీట్ షాప్స్ అన్ని కూడా బంద్ ఉంటాయి. సో చికెన్ ఎక్కడా కూడా దొరకదు. మరి అలాంటి టైంలో స్నేహ ఏం చేసింది, చికెన్ కర్రీ కోసం ఎంత దూరం వెళ్ళింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. రెండు కూడా ఫాలో అయిపోండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బాగుంది అనిపించింది భయ్య. బట్ అందరికీ అయితే వర్కౌట్ అవ్వదు. ఒక డిలైట్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ ఫిల్మ్ చూద్దాము, అది కూడా కొంచెం ఇన్నోసెన్స్ ట్రెడిషన్ ఇవన్నీ మిక్స్ అయి ఉంటే బాగుంటుంది అనుకుంటే ఖచ్చితంగా చూడండి భయ్య. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. కమర్షియల్ మాస్ అప్పీల్ ఎలిమెంట్స్ ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. ఎంటర్టైన్మెంట్ పర్పస్ కూడా చూడొద్దు. డిలైట్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ ఫిల్మ్ చూద్దాం అనుకుంటేనే చూడండి. అందరికీ అయితే వర్కౌట్ అవ్వదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే యూనిక్ అండ్ ఫ్రెష్ కాన్సెప్ట్ భయ్య. చికెన్ కర్రీ కోసం చేసే పనులు అయితే చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తాయి, మీకు కొత్తగా అనిపిస్తుంటుంది అనమాట. దీని మీద మూవీ రన్ అవడం అన్నది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఎస్పెషల్లీ ఆ చైల్డ్ యాక్టర్స్ అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పాలి భయ్య. త్రూ అవుట్ ద మూవీ ఆ క్యారెక్టర్ అయితే మీరు కనెక్ట్ అవుతారు, చికెన్ లవర్స్ అయితే కనుక. అండ్ బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ అయితే ఉంటుంది. ఆ కన్నడస్ నేచురల్ చార్మ్ అంతటిని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. చాలా సీన్స్ అయితే ఎలివేట్ చేస్తుందని చెప్పాలి. అండ్ చాలా వరకు కూడా హ్యూమర్ సీన్స్ కానీ, ఆ ఎమోషనల్ మూమెంట్స్ కానీ, ఆ డిలైట్ఫుల్ మూమెంట్స్ కానీ, అండ్ ఆ చికెన్ కోసం చేసే పనులు కానీ ఇవన్నీ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తే కొంచెం కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉంటుంది అనమాట. బాగుంటుంది అదంతా కూడా. సోషల్ కామెంటరీ కూడా బాగా వర్కౌట్ అవుద్ది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఆబ్వియస్లీ మెయిన్ నెగిటివ్ వచ్చేసి స్లో పేసింగ్ భయ్య. పెద్ద స్టోరీ లైన్ ఏం కాదు, చాలా థిన్ స్టోరీ లైన్. దాన్ని పట్టుకుని 1 hour 30 minutes అయితే తీస్తారు. సో అందుకే కొంచెం స్లో పేసింగ్ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇలాంటి మూవీస్ చూసే అలవాటు ఉంటే కనుక మీకు పెద్దగా ఏం అనిపించదు భయ్య, వర్కౌట్ అయిపోద్ది. అండ్ డైలాగ్స్ పరంగా కానీ, థీమ్స్ పరంగా కానీ అవన్నీ మరి టూ సెటిల్ గా ఉంటాయి అనమాట. అంత సూపర్ గేమ్ వర్కౌట్ అయిపోవు. అండ్ మరీ చెప్తున్నా, బిగ్ కమర్షియల్ మూమెంట్స్ అయితే ఏమి ఉండవు. మాస్ అప్పీల్ ఎలిమెంట్స్ అయితే ఏమి ఉండవు. చాలా వరకు కూడా ఆర్టిస్టిక్ వేలో అయితే ఉంటుంది అనమాట మూవీ అన్నది. సో ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నార్మల్ మూవీ, ఒక మీనింగ్ఫుల్ మూవీ చూద్దాం అనుకుంటేనే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేసుకోవచ్చు. ఇలాంటి మూవీస్ ఖచ్చితంగా అలవాటు ఉంటేనే చూడాలి భయ్య, లేదంటే అసలు దీని దరిదాపులు కూడా రావగలిగితే అసలు వర్కౌట్ అవ్వదు. నాకైతే కొద్ది గొప్ప అలవాటు ఉంది కాబట్టి బాగానే అనిపించింది. చికెన్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక ఒకసారి ట్రై చేసండి భయ్య. సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. మీరు కూడా చికెన్ కోసం ఎంత దూరం వెళ్తారా, అంటే ఎంత వరకు వెళ్తారన్నది. మూవీ ఫ్యామిలీతో కూడా చూసేచ్చు. ప్రైమ్ వీడియోలో అయితే ఉంది, తెలుగు డబ్బింగ్ లేదు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.